హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీదత్త ట్యూటోరియల్. సో thumbnail అయితే చూశారు కదా, ఈరోజు కోఆర్డినేట్ జియోమెట్రీకి సంబంధించి వీడియో చేయడం అనేది జరుగుతోంది. దీనిలో ఒక 3 ఫార్ములాస్ ఉంటాయి. వాటిని ఈజీగా ఎలా నేర్చుకోవాలనేది చూద్దాము. అలాగే ఒక్కొక్క ఫార్ములాకి సంబంధించి 1 or 2 ప్రాబ్లమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. సో లెట్ us గో టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫార్ములా, the distance between the points P x1 comma y1 and Q x2 comma y2 is PQ. Distance between those 2 points we can calculate by using this formula square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. దీన్నే డిస్టెన్స్ ఫార్ములా అంటాము. అలాగే PQ ని మనం స్క్వేర్ రూట్ ఆఫ్ x1 minus x2 whole square plus y1 minus y2 whole square కింద కూడా రాసుకోవచ్చు. ఓకేనా అండి? సో ఈ ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. లెట్ us సాల్వ్ ఏ ప్రాబ్లం. సో ద ప్రాబ్లమ్ ఈస్ షో దట్ ద పాయింట్స్ 1, 7, 4, 2, -1, -1 and -4, -4 are the vertices of a square. So let A, B, C, D are the given points. సో ఇక్కడ ఏం చేయాలంటే 4 sides ని మనం క్యాల్కులేట్ చేయాలి, అలాగే డయాగ్నల్స్ కూడా క్యాల్కులేట్ చేయాలి. ఎందుకంటే స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ద డయాగ్నల్స్ ఆర్ ఆల్సో షుడ్ బి ఈక్వల్. దీస్ ఆర్ ద 2 ప్రాపర్టీస్ దట్ షుడ్ సాటిస్ఫై టు బికమ్ ఏ స్క్వేర్. స్క్వేర్ అని అవ్వాలి అంటే కనుక ఈ 2 యొక్క ప్రాపర్టీస్ ని మనం సాల్వ్ చేసి ఈక్వల్ అవ్వాలన్నమాట. అంటే అన్ని సైడ్స్ స్క్వేర్ కి ఈక్వల్ గా ఉంటాయి, అలాగే డయాగ్నల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. సో ఫస్ట్ ఏబి కనుక చూసుకుంటే కనుక మనం ఇక్కడ ఏ అనే పాయింట్ 1, 7 అని తీసుకున్నాము, అలాగే బి అనే పాయింట్ 4, 2 కింద తీసుకున్నాము. ఇది x1 y1 x2 y2 అనుకుంటే మీరు ఈ రెండిట్లో ఏ ఫార్ములా అయినా ఉపయోగించవచ్చు. సో కానీ ఈ ప్రాబ్లంలో తీసుకున్న ప్రాబ్లంలో ఈ ఫార్ములా యూజ్ చేశారు. సో x1 అంటే 1, x2 అంటే 4. సో 1 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ 7 - 2 హోల్ స్క్వేర్ వేస్తే కనుక 1 - 4 సాల్వ్ చేస్తే 3 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 9, 7 - 2 5 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 25. సో 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. సో 9 + 25 ఇట్ బికమ్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 34. సో 9 + 25 అంటే 34 అయింది, స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి √34 అయింది. సిమిలర్ గా మనం బీసీ సిడి డిఏ సైడ్స్ కూడా సాల్వ్ చేస్తే అన్ని కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ √34 అయినాయి. సో ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బీసీ, సో బి అనే పాయింట్ x1 y1 అనుకుంటే సి అనే పాయింట్ x2 y2 అనుకోండి. సో 4 - -1 ఏమవుతుంది? 4 + 1 అవుతుంది. ఓకేనా? అలాగే 2 - -1 ఏమవుతుంది? 2 + 1 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 + 1 హోల్ స్క్వేర్, దట్ బికమ్ 4 + 1 5 square is nothing but 25, 3 + 1 is nothing but 4, 2 + 1 is nothing but 3 square is nothing but 9. So 25 + 9, once again we got the value of square root of 34. Similarly CD and DA we got the same answer. So first property got satisfied. First property and all the sides must be equal. So we can see from this problem the side AB is equal to BC is equal to CD is equal to DA is equal to square root of √34. ఓకేనా అండి? అలాగే డయాగ్నల్స్ చూద్దాం. స్క్వేర్ కి ఏసీ అనేది ఒక డయాగ్నల్ అయితే బిడి అనేది ఒక డయాగ్నల్. సో ఏ అనే పాయింట్ 1, 7 x1 y1 అనుకుంటే సి అనేది -1, 1 అనేది ఇంకో పాయింట్ అవుతుంది, x2 y2 అవుతుంది. సో 1 - of 1 that will become 1 + 1 whole square plus 7 - of 1 plus 1. So 7 + 1 whole square. 1 + 1 is nothing but 2. 2 square is nothing but 4. అలాగే 7 + 1 is nothing but 8. 8 square is √64. So 64 + 4 that becomes 68. Square root of 68 is the answer for diagonal AC. Similarly, for diagonal BD also we calculated the same answer we got. So property number 2 got satisfied. So it is a square. So it satisfied both the properties that all sides are equal and both the diagonals are also equal.
అర్థమైందా అండి? సో అన్ని సైడ్స్ ఈక్వల్ గా రావడం, అలాగే డయాగ్నల్స్ కూడా సేమ్ అవడం వల్ల మనం దీన్ని స్క్వేర్ అని చెప్పి చెప్తా ఉంటాం. దేర్ ఫోర్ ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్. సో దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆర్ వర్టిసెస్. ఓకేనా అండి? సో ఫార్ములా మళ్ళీ వన్స్ అగైన్ చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ రాయొచ్చు, లేదా స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు. ఓకేనా అండి? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఒక స్మాల్ నోట్ ఏంటంటే పీక్యూ అనేది మనం టెర్మినాలజీ ఏదైనా యూస్ చేయొచ్చు, ఏబి అని యూస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, బట్ ఫార్ములా విల్ బి సేమ్. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం వచ్చేసరికి ఇఫ్ క్యూ 0,1 ఈజ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ పి 5,-3 అండ్ ఆర్ x,6, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x. ఆల్సో ఫైండ్ ద డిస్టెన్సెస్ బిట్వీన్ క్యూఆర్ అండ్ పిఆర్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఖచ్చితంగా ఈసారి గ్రాండ్ టెస్ట్ లో కానీ పబ్లిక్ ఎగ్జామ్ లో కానీ వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే క్యూ అనేది ఈక్వి డిస్టెన్స్ లో ఉంది, ఏ పాయింట్స్ కి, పి అనే పాయింట్ కి, ఆర్ అనే పాయింట్ కి. సో ఆ కండిషన్ బేస్ చేసుకుని, సో బేస్డ్ ఆన్ దట్ కండిషన్ వీ హావ్ రిటర్న్ QP is equal to QR. So first we need to find the QP, the distance between Q and P. Here I have taken the formula as square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. We can take it as in this way as well. ఓకే, సో ఇలా కూడా రాయొచ్చు. x1 అనేది 0 అనుకున్నాను, x2 అనేది 5 అనుకున్నాం, y1 అంటే 1 అనుకున్నాం, y2 is equal to -3 అనుకున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 41 వస్తుంది. సో అలాగే క్యూఆర్ అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి, ద డిస్టెన్స్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్. సో సిమిలర్ గా ఇక్కడ క్యూ అనేది x1 y1 అనుకుంటే ఆర్ అనేది x,6 అనుకున్నాం. x1 is equal to 0, x2 is equal to x, y1 is equal to 1, y2 is equal to 6. So based on these two vertices, we need to find the distance between these 2 points. The formula is nothing but square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Substituting the values of x1, x2 and y1, y2, we get square root of x minus 0 whole square plus 6 minus 1 whole square. After solving, we get x square plus 25, square root of x square plus 25. Now we have a condition here. Q is equidistance from P and R. So we get this condition, QP is equal to QR. Now substituting the values of QP, that is nothing but square root of 41, and substituting the value of QR, that is nothing but square root of x square plus 25. So మనకి QP ని సాల్వ్ చేస్తే √41 వచ్చింది, QR ని సాల్వ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 25 వచ్చింది. ఈ రెండింటిని కండిషన్ ప్రకారం ఈక్విడిస్టెన్స్ లో ఉంది కదా Q అనేది P and R కి. సో QP is equal to QR దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. ఇలా సబ్స్టిట్యూట్ చేసాం. √41 is equal to square root of x square plus 25. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేర్ ని పోగొట్టడానికి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాము. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 41 is equal to square root x square plus 25 వస్తుంది. 41 ని రైట్ హ్యాండ్ సైడ్ కి మూవ్ చేస్తే ప్లస్ 41 కాస్త -41 అవుతుంది. ఆఫ్టర్ సాల్వింగ్ x square minus 16 is equal to 0, x square is equal to 16, we get x value as plus or minus 4. సో సాల్వ్ చేసిన తర్వాత మనకి x వాల్యూ ఎంత వచ్చిందండి, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 4 అనేది వస్తుంది. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాము. 41 అనేది రైట్ హ్యాండ్ సైడ్ కి మూవ్ చేసాము, ప్లస్ కాస్త మైనస్ అయింది. 41 లోంచి 25 పోతే 16 అయింది. సో x స్క్వేర్ మైనస్ 16 is equal to 0 అయింది. 16 అటు సైడ్ కి తీసుకెళ్ళాం, మైనస్ కాస్త ప్లస్ అయింది. So x square is equal to 16, x is equal to nothing but square root of 16. It became plus or minus 4. Now we got the value of x as plus 4 comma minus 4. Now we are substituting the value of x in R. We get 4 comma 6 or minus 4 comma 6. So now we need to find the distances between PR and QR as per the problem. So QR అంటే ఏంటి, ఏం చేయాలి ప్రాబ్లం ప్రకారం? ఇప్పుడు మనం ఆర్ పాయింట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసేసాం. సో మనకి ఆర్ అనేది 4,6 మైనస్ 4,6 వచ్చింది. ఇప్పుడు ప్రాబ్లం ప్రకారం పిఆర్ క్యూఆర్ డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి. పి అనే వర్టిసెస్ తీసుకున్నాం, అలాగే ఆర్ వచ్చేసరికి 4,6 తీసుకున్నాం. ఇంకోసారి -4,6 తీసుకుని క్యూఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ యాజ్ 4 ఇన్ దిస్ పార్ట్.
సో ఇక్కడ చేస్తే ఏమవుతుంది, 4² + 25 అయింది, 16 + 25 అంటే ఆన్సర్ 41 అయింది. సిమిలర్ గా ఇప్పుడు ఏం చేస్తాం, -4 ని కూడా సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ √41 వస్తుంది. సో QR is equal to √41. ఆఫ్టర్ ఫైండింగ్ QR, వాట్ వీ నీడ్ టు ఫైండ్ PR. సో P అనే పాయింట్ తీసుకుని R అనే పాయింట్ తీసుకుని x1 x2 y1 y2 రాసాము. సిమిలర్ గానే ఇక్కడ x1 - x2² లేదా x2 - x1² ఫార్ములా వేసి చేస్తున్నాం. x2 - x1² + y2 - y1² వేసాను. సో x - 5² + 6 - 3 ఏమవుతుందంటే +3 అవుతుంది. 6 + 3 నథింగ్ బట్ 9. x - 5² + 9² అయింది. ఇప్పుడు x ప్లేస్ లో 4 పెట్టి సాల్వ్ చేద్దాం ఒకసారి, అలాగే x ప్లేస్ లో -4 పెట్టి సాల్వ్ చేద్దాం. x = 4 అంటే 4 - 1 5 అయితే -1 అయింది. సో -1² అంటే 1 కదా. సో 1 + 81, 9² అంటే 81 కదా. 81 + 1 దట్ బికేమ్ 82, √82. అలాగే -4 పెడితే -4 - 5 -9 అవుతుంది. -9² అయితే 81 అవుతుంది. √81 + 81 that becomes 9√2. సో PR వాల్యూ √82 కానీ 9√2 కానీ. సో ప్రాబ్లం ప్రకారం ఫస్ట్ ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకుని R అనే పాయింట్ ని ఫైండ్ అవుట్ చేసాము. ఆ ఫైండ్ అవుట్ చేసినప్పుడు x వాల్యూ 4, -4 వచ్చింది. దాని తర్వాత మనం PR ను QR డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. QR ఫైండ్ అవుట్ చేసాం, √41 వచ్చింది. అలాగే PR ఫైండ్ అవుట్ చేస్తే √82, 9√2 వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఖచ్చితంగా వస్తుంది. నోట్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో ప్లేస్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా అండి. మూవింగ్ టు ది నెక్స్ట్ ఫార్ములా. ఇక్కడ కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ P x, y which divides the line segment joining the points A x1, y1 and B x2, y2 internally, and the ratio of m1 is to m2 are m1 x2 + m2 x1 by m1 + m2, m1 y2 + m2 y1, divided by m1 + m2. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అండ్ ప్రాబ్లం. ఓకేనండి. సో ప్రాబ్లం చూస్తే ఇక్కడ మనకి ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ద ట్రైసెక్షన్, points dividing into 3 equal parts of the line segment joining the points A 2, -2 and B, -7, 4 ఇచ్చారు. సో డయాగ్రామ్ లో చూడండి, A వర్టిసిస్ 2, -2, B వచ్చేసరికి -7, 4. సో ఎప్పుడైతే 3 ఈక్వల్ పార్ట్స్ అనుకుని డివైడ్ చేసుకున్నామో, సో అప్పుడు మనకి రేషియోస్ వచ్చేటప్పటికి 1:2 వస్తుంది P పాయింట్ కి. అలాగే QO వచ్చేటప్పటికి 2:1 వస్తుంది. సో M1 అంటే 1 అవుతుంది, M2 అంటే 2 అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ P. ఇక్కడ M1 వచ్చేటప్పటికి 2, M2 వచ్చేసరికి 1 ఇన్ కేస్ ఆఫ్ Q అవుతుంది. సో నౌ వీఆర్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్ ఫార్ములా. M1 is nothing but to find the P vertices of P, we are utilizing this formula and the ratio is 1:2. P ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములాను ఉపయోగిస్తున్నాము. అలాగే రేషియో వచ్చేటప్పటికి 1:2 చేసుకుంటున్నాము. ఆ ప్రకారం M1 అంటే 1 అవుతుంది, M2 అంటే 2 అవుతుంది. So M1 becomes 1 and M2 becomes 2. So substituting the values of M1, X2, X1, Y1, Y2 substitute చేస్తున్నాం చూడండి. So 1 × -7 + 2 × 2 divided by 1 + 2, 1 × 4 + 2 × 2, 2 × -2 divided by 1 + 2. సో ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది x1 y1, ఇది x2 y2 అనుకుంటే కనుక మనకి ఈ ఫార్ములా అర్థమవుతుంది. సో x1 అంటే 2, x2 అంటే -7. సో ఫస్ట్ చూడండి, M1 x2, M1 అంటే 1 అనుకున్నాం కదా, x2 అంటే -7 ప్లస్ M2 అంటే 2 అనుకున్నాం, x1 అంటే 1 కదా. సో సబ్స్టిట్యూట్ చేస్తే M1 + M2 అంటే 1 + 2. సో 1 × -7 అవుతుంది, 2 × 2 4 అవుతుంది. సో -7 + 4 3, -3/3, 3 గెట్స్ క్యాన్సిల్. సో -1 అనేది వస్తుంది ఇక్కడ. అలాగే 4 - 4, సో +4 - 4 క్యాన్సిల్ అయిపోయి 0 అవుతుంది. సో వర్టిసెస్ ఆఫ్ P ఏమవుతుంది ఇప్పుడు, -1, 0 అవుతుంది. సిమిలర్ గా Q ఫైండ్ అవుట్ చేయాలంటే M1 M2 రేషియో 2:1 అవుతుంది. కోఆర్డినేట్స్ Q కి ఫైండ్ అవుట్ చేయడానికి సేమ్ ఫార్ములాని ఉపయోగిస్తాం, బట్ ఓన్లీ ద డిఫరెన్స్ ఇస్ M1 M2. M1 M2 ఏమైంది, 2:1 అయింది కాబట్టి M1 ఏమో 2 అవుతుంది, M2 ఏమో 1 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి -4, 2 వస్తుంది. సో Q వర్టిసిస్ వచ్చేటప్పటికి ఇది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో పెట్టండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మూవింగ్ టు ది నెక్స్ట్ ఫార్ములా.
ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫార్ములా. మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ అంటాము. P x comma y x1 comma y1 and Q x2 comma y2. సో మిడ్ పాయింట్ ఫార్ములా వచ్చేసరికి x1 plus x2 divided by 2 y1 plus y2 divided by 2. సో ప్రాబ్లం తీసుకుంటే ఇక్కడ ABCD అనేవి 4 vertices of a parallelogram అని ఇచ్చాడు, టేకెన్ ఇన్ అన్ ఆర్డర్. ఇక్కడ P అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ద ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే దే హ్యావ్ గివెన్ 4 vertices which are the vertices of a parallelogram. So we need to find the value of P. So we know the property of the parallelogram that the diagonals bisect each other. So based on that property, we are substituting the values of A, B, C, D respectively. So what are the diagonals are here? AC అనేది ఒక diagonal అవుతుంది, అలాగే BD అనేది ఒక diagonal అవుతుంది. A అనేది 6,1, C అనేది 9,4, B అనేది 8,2 అయితే D అనేది 3,3. సో parallelogram vertices అన్నాడు, parallelogram diagonals bisect అవుతాయి కాబట్టి మనం coordinates of AC is equal to coordinates of BD ఈక్వేట్ చేసి P అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫార్ములా వచ్చేసరికి x1 plus x2 divided by 2 y1 plus y2 by 2. సో x1 అంటే 6, x2 అంటే 9, 6 plus 9 divided by 2, 1 plus 4 divided by 2. అలాగే 8 plus P, BD కదా, 8 అంటే x1, x2 వచ్చేటప్పటికి P, 8 plus P divided by 2. అలాగే y1 2, y2 3, 2 plus 3 divided by 2. So after solving 9 plus 6 is equal to 15 divided by 2, 4 plus 1 5 by 2. అలాగే ఇక్కడ 8 plus P, ఇక్కడ వేరియబుల్ కాబట్టి ఏం సాల్వ్ చేయలేం. 8 plus P by 2, 3 plus 2 అంటే 5 by 2 అయింది. నౌ వీఆర్ ఈక్వేటింగ్ 8 plus P by 2 to 15 by 2 to get the value of P. సో ఈక్వేట్ చేసాము, దాని తర్వాత క్రాస్ మల్టిప్లై చేసి సాల్వ్ చేస్తే 2 into 15 30, అలాగే 2 into 8 16 plus 2P. ఇందులోంచి మనం సాల్వ్ చేస్తే P వాల్యూ 17 వస్తుంది. సో ఓకే, సో ఇది P వాల్యూ 7 వస్తుందండి, సారీ P వాల్యూ 7 వస్తుంది. సో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఆఫ్ దిస్ చాప్టర్ ఏంటంటే ఇది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, అలాగే P అండ్ ఆరిజిన్ కి స్క్వేర్ రూట్ ఆఫ్ x² plus y², ఇది 1 మార్క్ వస్తుంది, కంపల్సరీగా నోట్ చేసుకోండి. అలాగే పాయింట్ ఆఫ్ ట్రై సెక్షన్ అన్న, సెక్షన్ ఫార్ములా అన్న, ఇది థర్డ్ది. అలాగే 4th పాయింట్ మిడ్ పాయింట్ అన్నమాట. ఈ 4 ఫార్ములాస్ నేర్చుకోండి కంపల్సరీగా. ఈజియెస్ట్ చాప్టర్, 8 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, 1 మార్క్ ఒకటి వస్తుంది, చూడండి. ఓకేనా అండి, రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చూడండి. మీకు ఈ పీపీటీ కావాలన్నా కూడా నేను కామెంట్ సెక్షన్ లో షేర్ చేస్తాను, మీరు దాని నుంచి అయినా ఒకసారి చూడండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేదైనా డౌట్లు ఉన్నా, ఏమైనా రెక్టిఫికేషన్ చేసుకోవాలన్నా, మీ సజెషన్స్ అన్ని కూడా యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.